హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే పెన్షనర్లకు సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అది కూడా ఏప్రిల్ 1 నుంచి పెన్షనర్లందరికీ కొత్త రూల్ అంటూ ఇప్పుడే మనకు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. కొత్త రూల్స్ ఏంటనేది వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక ముఖ్యంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్. నేషనల్ పెన్షన్ సిస్టమ్ చందాదారులకు బిగ్ అలర్ట్. పెన్షన్ ఫండ్ రెగ్యులారిటీ డెవలప్మెంట్ అథారిటీ కీలక నిర్ణయం తీసుకుంది. జాతీయ పెన్షన్ పథకం సెక్యూరిటీని మరింత బలోపేతం చేసేందుకు సరికొత్త సెక్యూరిటీ లేయర్ను తీసుకొచ్చింది. అదెంటూ ఫ్యాక్టర్ ఆధారిత అథెంటికేషన్ సిఆర్ఏ సిస్టంలో పాస్వర్డ్ సాయంతో లాగిన్ అయ్యే వినియోగదారులకు ఈ కొత్త రూల్ వర్తిస్తుంది. అయితే తప్పనిసరిగా వారు ఆధారిత అథెంటికేషన్తోనే లాగిన్ కావాల్సి ఉంటుంది. ఈ కొత్త రూల్స్ వచ్చే నెల ఏప్రిల్ 1, 2024 నుంచి అమల్లోకి రానున్నాయి. ఈ మేరకు మార్చి 15, 2024 రోజున ఓ సర్క్యులర్ జారీ చేసింది పిఎఫ్ఆర్డీఏ. ఇక పిఎఫ్ఆర్డీఏ తీసుకొచ్చిన ఈ కొత్త సెక్యూరిటీ లేయర్ ద్వారా పలు బెనిఫిట్స్ ఉన్నాయని చెప్పవచ్చు. 2 ఫ్యాక్టర్ విధానం అనేది సిఆర్డీఏ సిస్టమ్ని గుర్తు తెలియని వ్యక్తులు యాక్సెస్ చేసే రిస్కును గణనీయంగా తగ్గిస్తుంది. అలాగే ఈ అదనపు సెక్యూరిటీ లేయర్ అనేది ఎన్పిఎస్ ట్రాన్సాక్షన్లు సురక్షితంగా నిర్వహించేందుకు దోహదపడుతుంది. అలాగే ఖాతాదారులు భాగస్వామ్యుల ప్రయోజనాలను కాపాడుతుంది. ఇక పిఎఫ్ఆర్డీఏ తాజా సర్క్యులర్ ప్రకారం ఆధారిత లాగిన్ అథెంటికేషన్ అనేది ప్రస్తుతం యూజర్ ఐడి పాస్వర్డ్ ఆధారిత లాగిన్ ప్రాసెస్కు ఇంటిగ్రేట్ చేయబడుతుంది. దీని ద్వారా సెంట్రల్ రికార్డింగ్ కీపింగ్ ఏజెన్సీ సిస్టమ్ యాక్సెస్ చేసేందుకు 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ అనేది అవసరమవుతుంది. దీంతో డబుల్ లేయర్ ప్రొటెక్షన్ ఉంటుంది. ప్రస్తుతానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలోనే నోడల్ ఆఫీసర్లు వారి అనుబంధ ఆటోనామస్ సంస్థలో పాస్వర్డ్ ఆధారిత లాగిన్ ద్వారా సిఆర్ఏ సిస్టమ్ యాక్సెస్ చేస్తున్నారు. ఎన్పిఎస్ ట్రాన్సాక్షన్లు నిర్వహించేందుకు యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేసి సిఆర్ఏ సిస్టమ్ యాక్సెస్ చేస్తున్నారు. ఇకపై పాస్వర్డ్తో పాటు అథెంటికేషన్ కూడా పూర్తి చేయాల్సి ఉంటుంది. అప్పుడే లాగిన్ విజయవంతంగా అవుతుంది. ఈ మార్పులకు సంబంధించి వివరణాత్మకం స్టార్టెడ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ని ప్రభుత్వం నోడల్ ఆఫీసర్లకు సిఆర్ఏ తెలియజేయనుంది. ఇక పార్సిల్ నగదు విత్డ్రా సంబంధించి ఇటీవలే పిఎఫ్ఆర్డీఏ మాస్టర్ సర్క్యులర్ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇక నేషనల్ పెన్షన్ సిస్టమ్ ఖాతాదారులు తమ పెన్షన్ ఫండ్లో 25% ఉపసంహరించుకునే వెసులుబాటు కల్పిస్తుంది. పెన్షన్ స్కీములో చేరిన 3 ఏళ్ల తర్వాతే పాక్షిక ఉపసంహరణకు అర్హత సాధిస్తారు. అలాగే గరిష్టంగా 3 సార్లు మాత్రమే ఇలా పాక్షిక నగదు ఉపసంహరణకు అనుమతి ఉంటుంది.